మామూలుగా అమెరికాలో 911 అని ఎమర్జెన్సీ సర్వీస్ అన్నిటికి బాగా అలర్ట్ అవుతారా? కలిపి అదే ఉంటది. సో 911 ఫోన్ చేసి ఇలాగా ఇక్కడ ఏరియా ఇది అదని చెప్పారు. పైగా అక్కడ వాళ్ళకి లొకేషన్ వచ్చేస్తుంది, వాళ్ళ స్క్రీన్ మీద లొకేషన్ వస్తుంది. అలాగా ఏం జరిగింది అంటే ఇట్లా మా ఫాదరు కాల్ చేస్తున్నాడు, ఎంతమంది నలుగురు ఉన్నారు, మొత్తం మేము ముగ్గురు ఉన్నాము అని చెప్పారు. సో వాళ్ళు ఇమ్మీడియట్ గానే వచ్చారు. అప్పటికే విజయ్ కుమార్ పారిపోవడం మొదలు పెట్టాడు. విజయ్ కుమార్ కారు ఉంది కానీ వాళ్ళ కారులో కాకుండా అతను నడిచి వెనకున్న కొంత దాని ఏమంటారు వుడ్స్ అంటారు కదా, చెట్లు ఉన్నాయి, ఆ వుడ్స్ లేకి పారిపోయాడు. అయితే పోలీసులు వచ్చారు. ఫస్ట్ అక్కడ ఎవరైనా బతుకున్నారా అని చూశారు, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి. కానీ అప్పటికే 4 ప్రాణాలు పోయినాయి. ఎందుకంటే మల్టిపుల్ గా కాల్చాడు, ఒక్కసారి రహితంగా ఒక్కొక్కరిని చాలా సార్లు కాల్చాడు. సో అలాగా చనిపోయారు వాళ్ళు. దాంతో వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టి ఇతన్ని వుడ్స్ లో నుంచి పట్టుకున్నారు. ఈ పిల్లల్ని కూడా సేవ్ చేశారు. పిల్లలకి ఫిజికల్ గా మాత్రం ఏం కాలేదు, కానీ ట్రామా అయిపోయింది. ట్రామాలకి వెళ్ళిపోయారు వాళ్ళు, భయభ్రాంతం అయిపోయి మాట్లాడలేని పరిస్థితి. ఈ విజయ్ కుమార్ కూడా ఒక షాటర్ అయిపోయాడు. అతను కోపంలో వాడిని కాల్ చేశాడు, కానీ తర్వాత అతనికి కూడా మెంటల్ గా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. సో వాళ్ళైతే ఇంకా కంప్లీట్ గా ఎంక్వైరీ అయితే లేదు, కేసులు అయితే పెట్టాడు. ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మర్డర్, తర్వాత ఫస్ట్ డిగ్రీ క్రూయాలిటీ టువర్డ్స్ చిల్డ్రన్, సెకండ్ డిగ్రీ క్రూయాలిటీ టువర్డ్స్ చిల్డ్రన్, వాళ్ళ చట్టం ప్రకారం కేసులు అయితే పెట్టారు. గ్విన్నెట్ కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు, జీసీపీడీ. ఆ జీసీపీడీ పోలీసులు కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. పిల్లల్ని ఈ లోపల అక్కడ చైల్డ్ కేర్ వాళ్ళు, సైకాలజిస్టులు, అక్కడ అమెరికాలో సిస్టమ్ వేరే రకం ఉంటది కదా, కౌన్సిలింగ్ అవన్నీ ఇస్తా ఉన్నారు. ఈ లోపల వీళ్ళ బంధువులకు కూడా ఇంటిమేట్ చేశారు. సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా అక్కడ ఉన్నారు వేరే పక్కన. సో వాళ్ళు వచ్చి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్లారు ప్రజెంట్. సో కేసు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రధాన కారణం ఏంటో తెలియదు. ఆమె చాలా ఈ మెమూడోగ్రా హౌస్ వైఫ్, చాలా మంచిది, చాలా కామ్గా ఉంటది అదని కూడా బంధువులు చెప్తున్నారు. ఇతను కూడా అక్కడ టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే ఉన్నట్టుగా మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు అని చెప్తున్నారు. అక్కడ ఏంటంటే మనకి ఇక్కడే చాలా మంది గొడవలు ఉంటే తెలియదు. అట్లాంటిది ఇంకా అమెరికాలో మోర్ ఇండివిజువేటెడ్ సొసైటీ కాబట్టి అక్కడ పైకి బాగానే ఉంటారు, కానీ లోపల ఫ్యామిలీస్ లో ఏం గొడవలు జరుగుతున్నాయో బయట తెలిసే అవకాశం తక్కువ. సో అలాగా వీళ్ళకి మేజర్ గా ఫైనాన్షియల్ గొడవలే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కువగా ఫైనాన్షియల్ గొడవలే అని చెప్తారు, ఎందుకంటే అక్కడ పోయేదే డబ్బు సంపాదించడానికి కాబట్టి. అక్కడ ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఈ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ కట్ అయిపోయినాయి. ఎడ్యుకేటెడ్ పార్ట్ టైం జాబ్స్ కానీ వీసాలు లేకుండా జాబ్స్ కానీ ఇవన్నీ కట్ అయిపోవడం వల్ల ఫ్యామిలీస్ మీద ప్రెజర్ పెరిగిందని చెప్తున్నారు. అంటే వాళ్ళ మీద ఇప్పుడు ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒకరే చేయాలి. అలాగే అమెరికాలో ఈ మధ్య కాలంలో దాదాపు 10 లక్షల పైన ఉద్యోగాలు కూడా పోయినాయి. అందులో ఇండియన్స్ కూడా చాలా మంది ఉద్యోగాలు పోయినాయి. సో ఈ ప్రెజర్ అంతా పడడం, దానివల్ల ఇది ఆ మధ్య కూడా మన హైదరాబాద్ అమ్మాయిని వాళ్ళ ఎక్స్ రూమ్మేట్ చంపేశాడు డబ్బుల కోసం, అది కూడా. సో అలాగా ఫైనాన్షియల్ ప్రెజర్స్ అనేవి వాళ్ళు పెరగడంతో గొడవలు పెరుగుతున్నాయి. రెండోది ఏంటంటే గన్ కల్చర్. ఇక్కడ జార్జియా రాష్ట్రంలో, అంటే అక్కడ రాష్ట్రాలను బట్టి లాస్ ఉంటాయి. ఈ జార్జియా మామూలుగా అయితే వేరే రాష్ట్రాల్లో గన్ అప్లై చేస్తే వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి, లైసెన్స్ ఇవ్వాలా లేదా ఎంక్వైరీ. ఇక్కడ అవేమి లేవంట. అందుకు అప్లై చేసి ఇమ్మీడియట్ గన్ను మన కొనుక్కొని వెళ్ళిపోవడమే. సో అలాగా ఉందంట. సో అది పర్మిషన్ లాస్ అలా ఉండడం వల్ల పర్మిట్ కూడా అవసరం లేదు, ఎవరన్నా పోయి గన్ను కొనుక్కోవచ్చు. ఐడి కార్డు చూపించి. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఏజ్ లిమిట్ ఉంటది. సో అవి కాకుండా మామూలుగా ఎవ్రీబడి కెన్ బై ద గన్ అన్నమాట జార్జియా. అందువల్ల అమెరికాలో సంవత్సరానికి దాదాపు 40,000 మంది చనిపోతున్నారు ఓన్లీ గన్. సింపుల్ గా సార్, అసలు ప్లానింగ్ కూడా అక్కడ షూట్ చేసేస్తే అయిపోయింది. సో మనకి ఇప్పుడు మామూలు కోపం ఉంటే మనం గట్టిగా అరుస్తాం, లేదంటే సట్టు పట్టుకోను, జుట్టు పట్టుకోను కొట్లాడడం జరుగుతుంది. అక్కడ అదేం గన్ను తీసి కాల్ చేయడం.
సో అది బాగా పెరిగింది. సో ఇండియన్స్ లో కూడా ఈ కల్చర్ ఇప్పుడు పెరుగుతుంది, ఎందుకంటే అవునా. ఈజీగా ఉంది. రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా జరిగినాయి కదా సార్. జరిగినాయి. సో అలాగా ఇప్పుడు అక్కడ కూడా ఇది జరిగింది. ఈ జార్జియా రాష్ట్రంలో ఇండియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు, దాదాపు 50,000 మంది ఇండియన్స్ ఉన్నారు అని Okay. చెప్తున్నారు. ఇక్కడ లారెన్స్ విల్లాలో పాపులేషన్ అయితే 30,000, అక్కడ కూడా కొంతమంది ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అక్కడ ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనా చాలా హారబుల్ ఇండియన్స్ సిచ్యువేషన్ సార్. అక్కడ కష్టం అయితే కనిపిస్తుంది.